విద్యానగరం కోట వెలుపల ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి మధ్యలో మహారాజు వీరభద్రుడు తన కోసం నిర్మించిన ఒక భారీ రత్న ఖచ్చితమైన ఉద్యానవనాన్ని పరిశీలించడానికి వచ్చాడు. తన రాజరికపు గర్వంతో విర్రవీగుతున్న ఆ మహారాజు చుట్టూ మంత్రులు, సైనికులు మరియు ఆ ఊరి ప్రజలు భయంతో చేతులు కట్టుకొని నిలబడున్నారు. మహారాజు ఎంతో గర్వంగా ఆ పచ్చని వనాన్ని చూస్తూ తన మంత్రులతో ఇలా అన్నాడు. మహామంత్రి, చూశారా? ఈ ఉద్యానవనం ఎంత అద్భుతంగా ఉందో. కాని ఎంత అందమైన ప్రకృతి అయినా సరే నా తేజస్సు ముందు చిన్నబోవాల్సిందే. నా రూపం, నా నడక, నా కీర్తి ఈ భూమండలం మొత్తంలో నాకంటే అందమైన వారు, నాకంటే బలవంతులు ఎవరైనా ఉన్నారా? నా పేరు చెబితేనే శత్రువులు రాజ్యం వదిలి పారిపోతారు కదా. మీరేమంటారు? అవును మహారాజా, మీ తేజస్సు ముందు ఆ సూర్యుడి కాంతి కూడా వెలవెలబోతోంది. మీ రూపం వర్ణించడానికి మాకు మాటలు చాలటం లేదు. ఈ రాజ్యంలోనే కాదు, ముల్లోకాలలో కూడా మీకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు ప్రభు. మీరు నడిచి వస్తుంటే ఈ నేల కూడా పులకరించిపోతుంది. కేవలం రూపం మాత్రమే కాదు మహామంత్రి, నాకున్న సంపద, నాకున్న సైన్యం ఈ ప్రపంచంలో మరెవరికీ లేవు. నేను ఏది చెబితే అదే ధర్మం, నేను ఏది శాసిస్తే అదే చట్టం. ఈ ప్రజలందరూ నా దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నారు. నా కీర్తి ఆకాశాన్ని దాటి విశ్వమంతా వ్యాపించాలి. ఎవరక్కడ? ఈ ఉద్యానవనం గురించి ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారో అడగండి. అప్పుడు భయంతో వణుకుతూ 22 వయసున్న ఒక సాధారణ గ్రామ యువకుడు ముందుకొస్తాడు. మహారాజా, వనం చాలా బాగుంది ప్రభు. కాని గత నెల రోజులుగా వానలు లేక మా పంటలన్నీ ఎండిపోతున్నాయి ప్రభు. మాకు త్రాగడానికి నీరు కూడా దొరకటం లేదు. ఈ వనానికి మళ్లించిన నీటిని మా పొలాలకు ఇస్తే మేము బ్రతుకుతాము మహారాజా. ఎంత ధైర్యం నీకు? నా ఆనందం కోసం నిర్మించిన ఈ వనానికి నీటిని ఆపేసి మీ పొలాలకు ఇవ్వాలా? నా కీర్తి కోసం నేను ఎన్నో కట్టడాలు నిర్మిస్తుంటే మీరు మీ స్వార్థం చూసుకుంటారా? నా దయ వల్ల మీరు ఇక్కడ బ్రతుకుతున్నారు, అది గుర్తుంచుకోండి. మీ పంటలు ఎండిపోతే నాకేంటి నష్టం? నా ఖజానా ఎప్పుడూ రత్నాలతో నిండి ఉంటుంది. పక్కకు తప్పుకో. మహారాజా, మీ మాట అక్షర సత్యం. మీలాంటి గొప్ప రాజును చూడటం ఈ ప్రజలు చేసుకున్న పుణ్యం. మీ పాదధూళి సోకితే చాలు పచ్చని పంటలు వాటంతట అవే పండుతాయి. వీరికి మీ గొప్పతనం అర్థం కావటం లేదు ప్రభు. ఆహా, మీ మాటలు వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నేను కోరుకునేది కూడా ఇదే. నా గొప్పతనాన్ని అందరూ గుర్తించాలి, ఎల్లప్పుడూ కీర్తించాలి. నన్ను కాదని ఈ భూమి మీద ఏ ఆకు కూడా కదలకూడదు. ఈ ప్రకృతి కూడా నా మాటకు తలొంచాల్సిందే. ఇలా రాజుగారు తన అహంకారంతో విర్రవీగుతూ ఉండగా ఆ గుంపులో నుంచి 22 సంవత్సరాల వయసున్న మహాదేవుడు అనే ఒక కవి పాత బట్టలు ధరించి చేతిలో ఒక పాత అద్దం పట్టుకొని మహారాజు ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటాడు. భటులు అతన్ని అడ్డుకుంటారు. ఏయ్, ఆగో! ఎక్కడికి వస్తున్నావు? మహారాజు గారు వ్యవహరిస్తున్న ప్రదేశం ఇది. నీలాంటి సామాన్యులకు ఇక్కడ ప్రవేశం లేదు. వెళ్ళు వెళ్ళు, వెనక్కి వెళ్ళు. నేను సామాన్యుడిని కాదు, నా పేరు మహాదేవుడు. నేను ఒక కవిని. మహారాజు గారికి ఒక అద్భుతమైన వస్తువును కానుకగా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. దయచేసి నన్ను ఆయన వద్దకు వెళ్ళనివ్వండి. నీ రూపాన్ని చూస్తే కవిలా లేవు. నీ దగ్గర మహారాజు గారికిచ్చేంత గొప్ప వస్తువు ఏముంటుంది? నీ చేతిలో ఉన్న ఆ పాత అద్దాన్ని మహారాజు గారికి ఇస్తావా? ఆయన భవనంలో బంగారంతో చేసిన అద్దాలు మరెన్నో ఉన్నాయి. నీ దారి నువ్వు చూసుకో. ఇది సాధారణమైన అద్దం కాదు, ఇది మహారాజు గారికి అత్యంత అవసరమైన అద్దం. ఆయనకు ఈ అద్దం చూపిస్తే మీకు బహుమానం కూడా ఇస్తారు. దయచేసి నన్ను అడ్డుకోకండి. మహారాజు గారి దర్శనాన్ని ఇప్పించండి. ఏంటా గొడవ? నన్ను కలవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? నా ఏకాంతాన్ని భగ్నం చేసే ధైర్యం ఎవరికి వచ్చింది? క్షమించండి మహారాజా, ఎవరో ఒక పేద యువకుడు తను కవిని అని చెబుతున్నాడు. చేతిలో ఒక పాత అద్దం పట్టుకొని మీకు కానుకగా ఇవ్వాలని మొండికేస్తున్నాడు. కవ పాత బట్టలతో నా ముందుకు వస్తాడా? సరే, వాడి దగ్గర నాకంటే గొప్ప వస్తువు ఏముందో నేను చూడాలి కదా. తీసుకురండి నా ముందుకు. భటుల అనుమతితో మహాదేవుడు మహారాజుగారి ముందుకొచ్చి వినమ్రంగా నమస్కరిస్తాడు. చుట్టూ ఉన్న మంత్రులంతా అతని పేదరికాన్ని చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు. మహారాజా, మీకు నా వందనాలు. నా పేరు మహాదేవుడు. నేను ఒక సాధారణ కవిని. మీ గురించి ఎన్నో విషయాలు విని మీకు ఒక అమూల్యమైన కానుక సమర్పించడానికి వచ్చాను. అమూల్యమైన కానుక?
నీ బట్టలు చూస్తే చిరిగిపోయి ఉన్నాయి. నీ చేతిలో చూస్తే ఒక పాత గజిబిజి అద్దం ఉంది. ఇదేనా నువ్వు నాకు తెచ్చిన అమూల్యమైన కానుక? మా రాజభవనంలో అడుగడుగునా రత్నాలు పొదిగిన అద్దాలు ఉన్నాయి. నీ ఈ పాత అద్దం నాకెందుకు? మహారాజా, రత్నాలు పొదిగిన అద్దాలు కేవలం మీ బాహ్య సౌందర్యాన్ని, మీపై రూపాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ నేను తెచ్చిన ఈ మాయా దర్పణం మీ నిజస్వరూపాన్ని, మీ అంతరంగాన్ని, మీ ఆత్మ సౌందర్యాన్ని చూపిస్తుంది. ఇది సాధారణ అద్దం కాదు మహారాజా, ఇది నిజం చెప్పే దర్పణం. ఏయ్ కవి, మహారాజు గారి ఆత్మ సౌందర్యం గురించి మాట్లాడేంత వాడివా నువ్వు? ఆయన రూపమే కాదు, ఆయన ఆత్మ కూడా దైవాంశ సంభూతమైనది. నీ పాత అద్దంతో మహారాజు గారిని అవమానిస్తావా? భటులారా, వీడిని వెంటనే బంధించండి. ఆగు మహామంత్రి, వాడు ఏదో చెబుతున్నాడు కదా, విందాం. ఏయ్ కవి, ఈ అద్దం నా నిజస్వరూపాన్ని చూపిస్తుందా? నా బాహ్య సౌందర్యం ఎంత గొప్పదో, నా ఆత్మ సౌందర్యం అంతకంటే గొప్పది. సరే, తీసుకురా అద్దాన్ని నా ముందు ఉంచు. నా ఆత్మ సౌందర్యాన్ని చూసి మీరందరూ ఆశ్చర్యపోవాల్సిందే. చిత్తం మహారాజా, మీ ధైర్యం, మీ వివేకం ఎంతో గొప్పవి. ఇదిగో, ఈ అద్దంలో మీ మొహాన్ని ఒకసారి నిశితంగా చూడండి. మీ ఆత్మ స్వచ్ఛంగా ఉంటే ఈ అద్దంలో మీరు ఒక వెలుగులా ప్రశాంతంగా కనిపిస్తారు. మహాదేవుడు ఆ మాయా దర్పణాన్ని మహారాజు వీరభద్రుడి ముందుకు తీసుకెళ్తాడు. రాజు ఎంతో గర్వంగా చిరునవ్వుతో ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటాడు. కానీ క్షణాల్లోనే రాజుగారి ముఖంలో చిరునవ్వు మాయమై భయం, ఆందోళన చోటు చేసుకుంటాయి. ఇదేమిటి? ఈ అద్దంలో నా ముఖం ఇలా ఎందుకు కనిపిస్తుంది? నా అందమైన ముఖం ఎక్కడ? నా స్థానంలో ఒక ఎండిపోయిన, ముళ్లతో నిండిన పాడుబడిన చెట్టు కనిపిస్తోందేంటి? నా కళ్ళు ఏవి? నా రూపం ఏది? ఆ చెట్టు చుట్టూ అంతా చీకటిగా, నిర్జీవంగా ఉంది. ఇది నేను కాదు, ఇది నేను కాదు. ఏయ్ కవి, ఈ అద్దంలో ఏదో మాయ చేశావు కదా. నన్ను బహిష్కరించినంత మాత్రాన సత్యం అబద్ధమైపోదు. మీ భయంతో ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు, కాని మనస్ఫూర్తిగా కాదు. నిజం తెలుసుకోవాలంటే మీ మంత్రులను కూడా ఈ అద్దంలో చూసుకోమనండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. అవునా? అయితే సరే. మహామంత్రి, నువ్వు ముందుకురా. ఈ అద్దంలో నీ మొహం చూసుకో. నీ ఆత్మ ఎంత పవిత్రమైనదో నాకు తెలియాలి. చూడు, వెంటనే చూడు. చిత్తం మహారాజా. అయ్యో, నా రూపమేంటి ఇలా ఉంది? నా స్థానంలో ఒక జిత్తుల మారి నక్క కనిపిస్తుందేమిటి? నేను ఎందుకు ఒక నక్కలా కనిపిస్తున్నాను? మహామంత్రి గారు, మీరు రాజుగారిని ఎప్పుడూ పొగడ్తలతో ముంచెత్తుతూ, ఆయనకు తప్పుడు సలహాలు ఇస్తూ, మీ స్వార్థం కోసం రాజ్యాన్ని వాడుకుంటున్నారు. మీలోని ఆ జిత్తుల మారి నక్క బుద్ధి ఆ అద్దంలో ప్రతిబింబిస్తోంది. ఏంటి? నా మహామంత్రి ఒక నక్క? మంత్రివర్య, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నన్ను వాడుకుంటున్నావా? సరే, సేనాధిపతి, నువ్వు వచ్చి చూసుకో. నీ రూపమేంటో కూడా నేను చూడాలి. అదలా మహారాజా? నేను చూడడం ఎందుకు? ఆ అద్దం పాడైపోయింది. అది అబద్ధాలు చూపిస్తోంది. నేను చూడను మహారాజా. నేను ఆజ్ఞాపిస్తున్నాను, వచ్చి అద్దంలో చూసుకో. అమ్మో, నా రూపం ఒక కఠినమైన బండరాయిలా ఉందేమిటి? నా చేతుల నిండా అవినీతి బుడద అంటి ఉంది. ఇదేమిటి దేవుడా? సేనాధిపతి గారు, మీరు ధర్మాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి పేద ప్రజల కష్టాలను పట్టించుకోకుండా మీ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. జాలిలేని మీ హృదయమే ఆ బండరాయి, మీ అవినీతే ఆ బురద. నా చుట్టూ ఉన్న వారంతా ఇలాంటి స్వార్థపరులేనా? ఇన్నాళ్ళు వీరు నన్ను పొగుడుతుంటే నేను నిజమే అనుకున్నాను. కానీ వాళ్ళ స్వార్థం కోసం నన్ను వాడుకున్నారు. వాళ్ళ పొగడ్తలు విని నా అహంకారం నన్ను అంధుణ్ణి చేసింది. కవి, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. నా రూపం ఒక ఎండిపోయిన ముళ్ళ చెట్టులాగే ఉంది. నా అహంకారమే నన్ను ఇలా మార్చేసింది. ఈ గ్రామ యువకుడు ఆకలితో అల్లాడుతుంటే నేను నా వినోదం గురించి ఆలోచించాను. ఎంత పాపం చేశాను! మహారాజా, బాధపడకండి. శారీరక సౌందర్యం ఎప్పుడూ శాశ్వతం కాదు. అంతర్గత సౌందర్యం, కరుణ, జాలి, ధర్మం మాత్రమే ఒక మనిషిని నిజమైన నాయకుడిని చేస్తాయి. మీరు మీ తప్పు తెలుసుకున్నారు. అదే ఒక గొప్ప మార్పుకు నాంది. కవి, నువ్వు ఈరోజు నా కళ్లను తెరిపించావు. నా అధికారం, నా సంపద నన్ను దారి తప్పించాయి. నా ప్రజల ఆకలి, వాళ్ళ కష్టాలు నేను పట్టించుకోలేదు. అద్దంలో నా రూపాన్ని చూసి నాకే సిగ్గేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి కవి? నా ఆత్మను ఎలా శుద్ధి చేసుకోవాలి? ఆ ఎండిపోయిన చెట్టు చిగురించి మళ్ళీ నేను పచ్చగా ప్రజలకు నీడనిచ్చేలా ఎలా మారాలి? మహారాజా,
మారుతాను అన్న సంకల్పం మీలో కలిగినప్పుడే మీ ఆత్మశుద్ధి ప్రారంభమయ్యింది. అహంకారాన్ని వదిలిపెట్టండి. మిమ్మల్ని పొగిడేవారిని కాకుండా నిజం చెప్పేవారిని మీ దగ్గర ఉంచుకోండి. ప్రజలను మీ కన్నబిడ్డల్లా చూసుకోండి. వారి కష్టాల్లో తోడుగా నిలబడండి. ఈ నిమిషమే ఈ ఉద్యానవనానికి వచ్చే నీటిని రైతుల పొలాలకు మళ్లించండి. అప్పుడు మీ ఆత్మ సౌందర్యం ఈ విశ్వమంతా ప్రకాశిస్తుంది. నిజం కవి, అక్షర సత్యం. ఇన్నాళ్ళు నా చుట్టూ ఉన్న ఈ కపట మంత్రులు నన్ను తప్పుదోవ పట్టించారు. వీళ్ళందరినీ ఈ క్షణమే నా సేవల నుంచి తొలగిస్తున్నాను. ఏయ్ భటులారా, ఈ కపట మంత్రులను, సేనాధిపతిని పదవుల నుంచి తొలగించండి. ఇకపై నా రాజ్యంలో అవినీతికి, పొగడ్తలకు స్థానం లేదు. మహారాజా, మమ్మల్ని క్షమించండి. ఇకపై ఎప్పుడూ ఇలా చెయ్యము. మమ్మల్ని పదవుల నుంచి తీసేయకండి మహారాజా. మీ క్షమాపణలకు కాలం చెల్లింది. మీరు ప్రజలకు చేసిన మోసానికి ఇది తగిన గుణపాఠం. వెంటనే వీరిని పంపించి వెయ్యండి. మహారాజా, మమ్మల్ని ఆదుకోండి ప్రభు. భయపడకు నాయన, ఈ ఉద్యానవనం నాకు అవసరం లేదు. వెంటనే ఇక్కడి నీటిని మీ పొలాలకు మళ్లించి ఏర్పాట్లు చేసుకోండి. ఈ రోజు నుంచి మీ ఆకలి నా ఆకలి, మీ కష్టం నా కష్టం. అద్భుతం మహారాజా. సత్యం గ్రహించిన రాజు పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. మీ అహంకారం తొలగిపోయిన ఈ క్షణం మీరు నిజమైన మహారాజుగా మారారు. ఇప్పుడు ఒక్కసారి ఆ దర్పణంలో మళ్లీ మీ ముఖాన్ని చూసుకోండి ప్రభు. వీరభద్ర మహారాజు మెల్లగా అడుగులేసుకుంటూ వెళ్ళి మళ్లీ ఆ మాయా దర్పణంలో తన ముఖాన్ని చూసుకుంటాడు. ఈసారి అతని ముఖంలో ఎండిపోయిన ముళ్ళ చెట్టు లేదు. ఒక పచ్చని, చల్లని నీడనిచ్చే పెద్ద మర్రి చెట్టు లాంటి ప్రశాంతమైన రూపం ఆ అద్దంలో కనిపిస్తుంది. రాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. కవి, నా రూపం మారిపోయింది. ఆ ముళ్ళ చెట్టు స్థానంలో ఒక అందమైన పచ్చడి వృక్షం కనిపిస్తోంది. నా కళ్ళలో ఇప్పుడు ఒక ప్రశాంతత ఉంది. నా ఆత్మలో ఉన్న భారం తొలగిపోయింది. ఎంత అద్భుతం! సత్యం నన్ను మళ్లీ సరైన దారిలో నిలబెట్టింది. మీ మనసులో ఇప్పుడు అహంకారం లేదు మహారాజా, కరుణ ఉంది. అందుకే మీ ఆత్మ ఇప్పుడు పచ్చని చెట్టులా అందంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. ఒక నాయకుడి గొప్పతనం అతని కట్టడాల్లో కాదు, అతని హృదయంలో ఉంటుందని ఈ దర్పణం మీకు నిరూపించింది. మహాదేవ, నా జీవితంలో ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. ఇకపై నా జీవితం ఈ రాజ్య ప్రజల సేవకే అంకితం. ఈ అధికారం కేవలం ఒక బాధ్యత మాత్రమే అని నేను గ్రహించాను. ఈ గ్రామం, ఈ రాజ్యం ఇక నిజమైన స్వర్గంగా మారుతుంది. ఇది నా ప్రతిజ్ఞ. జయహో మహారాజా. ధర్మం ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తుంది. సత్య మార్గంలో నడిచే మీ అడుగులకు ఈ ప్రజలందరూ తోడుగా నిలుస్తారు. మహాదేవ, నువ్వు కేవలం ఒక కవివి కాదు, నా పాలిట ఒక గురువువి. ఈ రోజు నుంచి నువ్వు నా ప్రధాన సలహాదారుడిగా ఉండాలి. ఈ మాయా దర్పణం ఎప్పుడూ నా వెంటే ఉండాలి. ప్రతిరోజూ నేను దాన్ని చూసుకోవాలి. నా ఆత్మ ఎక్కడ వాడిపోయినా సరే నేను దాన్ని సరిచేసుకుంటాను. రేపటి నుంచే నేను మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ళ కష్టాలను స్వయంగా తెలుసుకుంటాను. న్యాయం, ధర్మం నా రాజ్యానికి రెండు కళ్ళు లాంటివి. మీ పరిపాలన సవ్యంగా సాగడమే నాకు మీరిచ్చే అతిపెద్ద బహుమానం మహారాజా. సత్యమేవ జయ. అనగనగా ప్రతాపగిరి అనే సువిశాల సామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని వీరేంద్ర అనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. వీరేంద్ర మహారాజు భార్య ఆ రాజ్య మహారాణి పేరు మనస్విని. ఆమె ఎంతో అందమైనది, అంతకంటే గొప్ప తెలివైనది. కాని ఆమెకు పుట్టుకతోనే మాటలు రావు. ఆమె ఒక మూగరాణి. ఆమె తన మనసులోని భావాలను ఒక చిన్న పలకపై బలపంతో రాసి రాజుగారికి చూపిస్తూ ఉంటుంది. ఆమె మూగది కావడం వల్ల రాజ్యంలోని కొందరు అధికారులు, ముఖ్యంగా మహామంత్రి కుటిలాక్ష ఆమెను చాలా చులకనగా చూస్తుంటారు. ఒకరోజు ఉదయం రాజసభ ప్రారంభానికి ముందు మహారాజు వీరేంద్ర మరియు మహామంత్రి కుటిలాక్ష మాత్రమే సభలో ఉంటారు. జయము జయము మహారాజా. తమరు ఏమీ అనుకోనంటే నా మనసులో ఉన్న ఒక చిన్న అనుమానాన్ని మీ ముందు ఉంచుతాను ప్రభు. మీరు ఈ ప్రతాపగిరి సామ్రాజ్యానికి సార్వభౌములు. కానీ మీ పక్కన అర్ధాంగిగా కూర్చునే మహారాణి మనస్విని గారికి కనీసం మాట్లాడే శక్తి కూడా లేదు. సభలో ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు ఒక రాణిగా ఆమె మీకు ఎలా సలహా ఇవ్వగలరు ప్రభు? ఒక మూగరాణి ఈ రాజ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నదే నా ఆవేదన దొర. మహామంత్రి గారు,
పెదవులు కదిలితేనే ఆలోచనలు ఉన్నట్లు కాదు. మాట్లాడే శక్తి లేకపోయినా మనిషిని ఆలోచనా విధానం చాలా పదునైనది. ఆమె కళ్ళు ఈ రాజ్యంలో జరిగే ప్రతి అణువును గమనిస్తుంటాయి. ఒకరు తెలివితేటలను వాళ్ల మాటల శబ్దాన్ని బట్టి కాకుండా వాళ్ల మౌనంలో ఉన్న లోతును బట్టి అంచనా వెయ్యాలి. నా రాణి పలక మీద రాసే ఒక్కో అక్షరం 100 మంది పండితుల మాటలతో సమానం. ఆమె గురించి మీకెలాంటి అపోహలు అవసరం లేదు. చిత్తం మహారాజా, మీ నమ్మకమే ఈ రాజ్యానికి రక్ష. కానీ సమయం వచ్చినప్పుడు మాటల బలం ఏమిటో, మౌనం వల్ల వచ్చే నష్టం ఏంటో మీకే తెలుస్తుంది ప్రభు. నేను మీ మంచి కోరి చెబుతున్నాను. వారలా మాట్లాడుకుంటూ ఉండగానే సభలోకి కోశాగార రక్షకుడైన ధనుంజయ, రాజశిల్పి అయిన విశ్వనాథులను బంధించి తీసుకొని సేనాపతి హడావిడిగా అడుగు పెడతాడు. ఇద్దరి ముఖాల్లో కంగారం, కోపం కనిపిస్తూ ఉంటాయి. మహారాజా, ఘోరం జరిగిపోయింది ప్రభు. మన ప్రతాపగిరి సామ్రాజ్యానికి ప్రాణప్రదమైన మీ తాత ముత్తాతల నాటి సూర్యకిరణ్ అనే అమూల్యమైన వజ్రాల హారం కోశాగారం నుండి దొంగలించబడింది ప్రభు. ఆ హారం విలువ ఈ రాజ్య సగభాగంతో సమానం. ఏమిటి? సూర్యకిరణ్ హారం దొంగలించబడిందా? మన కోశాగారం 7 ఇనుప తలుపుల అవతల వందలాది భటుల కాపలా మధ్య ఉంటుంది కదా. అక్కడికి దొంగలు ఎలా వెళ్లారు? సేనాపతి, మరి వీళ్ళిద్దరిని ఎందుకు బంధించి తీసుకువచ్చావు? మహారాజా, ఆ కోశాగారం తలుపులకు ఎలాంటి పగుళ్ళూ లేవు. తాళాలు విరగ్గొట్టిన ఆనవాళ్లు కూడా లేవు. అంటే ఆ గదిలోకి వెళ్లే అధికారం ఉన్నవారు లేదా గది తాళాలు ఉన్నవారు మాత్రమే ఈ దొంగతనం చేసి ఉండాలి. ఆ ఇనుప తలుపుల తాళం చెవులు కేవలం 3 దగ్గర మాత్రమే ఉంటాయి. ఒకటి మీ దగ్గర, రెండవది కోశాధికారి ధనుంజయ గారి దగ్గర, ఇక మూడవది గత వారం కోశాగారం తలుపులు మరమ్మతులు చేయడానికి వెళ్లిన ఈ రాజశిల్పి విశ్వనాథ్ దగ్గర. ఈ దొంగతనం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే చేసి ఉండాలి ప్రభు. మహారాజు కోపంగా వారిద్దరి వైపు చూస్తాడు. సభలోకి అప్పుడే మహారాణి మనస్విని వస్తుంది. ఆమె చేతిలో ఎప్పటిలాగే పలక, బలపం ఉంటాయి. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి రాజుగారి పక్కన ఉన్న తన సింహాసనంపై కూర్చుంటుంది. సభలో జరుగుతున్న దాన్ని అత్యంత నిశితంగా గమనిస్తుంటుంది. ధనుంజయ, విశ్వనాథ్, మీ ఇద్దరిలో ఆ ద్రోహి ఎవరు? రాజవంశపు ప్రతిష్టను మట్టిలో కలిపిన ఆ రాక్షసుడు ఎవరు? నిజం చెప్పండి. మహారాజా, నేను మీ తండ్రి గారి కాలం నుండి ఈ కోశాగారానికి రక్షకుడిగా ఉన్నాను. ఇన్నేళ్లలో ఒక్క రాగి నాణెం కూడా నేను ముట్టుకోలేదు ప్రభు. నా నిజాయితీ ఈ లోకానికి తెలుసు. కాని ఈ విశ్వనాథ్ గత వారం మరమ్మత్తుల పేరుతో లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో వాడు ఆ ఇనుప తలుపులకు నకిలీ తాళం చెవి తయారు చేసి ఉంటాడు ప్రభు. వాడొక సామాన్య శిల్పి. వాడికి ఆభరణాలు, వజ్రాలు చూసేసరికి దురాశ పుట్టి రాత్రికి రాత్రి ఈ దొంగతనాన్ని చేసి ఉంటాడు. నన్ను నమ్మండి ప్రభు, వీడే ఆ దొంగ. అయ్యో దేవుడా, ఎంతటి ఘోరమైన నింద నా మీద వేశారు కోశాధికారి గారు. మహారాజా, నేను పేదవాడిని కావచ్చు, పూరి గుడిసెలో బతుకుతూ ఉండవచ్చు. కాని నేను కష్టాన్ని నమ్ముకున్న శిల్పిని దొర, దొంగను కాదు. నేను తలుపుల మరమ్మత్తులు చేసిన మాట వాస్తవమే. కాని ఆ సమయంలో నాతో పాటు 10 మంది కాపలాదారులు అక్కడే ఉన్నారు. నేను నకిలీ తాళం చెవి ఎలా తయారు చేయగలను ప్రభు? అసలు దొంగ ఈ ధనుంజయ గారే ప్రభు. నిన్న రాత్రి ఆయన జూదంలో పెద్ద మొత్తం ఓడిపోయారని అప్పుల వాళ్ళు ఆయన ఇంటి ముందు గొడవ చేశారని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆ అప్పులు తీర్చడానికి వీరు ఆ ఆహారాన్ని దొంగలించి ఆ నెపాన్ని నా మీదకు నెడుతున్నారు దొర. ఏయ్, నోరుమొయ్ విశ్వనాథ్, ఒక సామాన్య శిల్పివి రాజ్య కోశాధికారినైన నా మీదే నిందలు వేస్తావా? మహారాజా, జూదం ఆడటం నా వ్యక్తిగత విషయం. కాని దానికోసం నేను రాజద్రోహానికి పాల్పడతాను అని వీడు కల్పించి చెబుతున్నాడు. వీడి మాటలు నమ్మకండి ప్రభు. మహారాజా, కోశాధికారి ధనుంజయ గారు చెప్పేదే నిజమనిపిస్తోంది దొర. ఒక సామాన్య శిల్పికి బుద్ధి చంచలంగా ఉంటుంది. ధనుంజయ గారు పెద్ద వంశం నుండి వచ్చినవారు. వారు ఇలాంటి నీచమైన పని చెయ్యరు. ఈ విశ్వనాథునే శిక్షించాలి దొర. మంత్రిగారు, పెద్ద వంశంలో పుడితే తప్పులు చెయ్యరా అయ్యా? పేదవాడికి ఆకలి ఉంటుంది కాని అత్యాస ఉండదయ్యా. ధనుంజయ గారు కోశాగారం లోపలికి ఏ సమయంలో అయినా వెళ్ళగలరు. ఆయన రాత్రిపూట ఎవరూ చూడకుండా వెళ్లి ఆ ఆహారం తీసుకుని ఉంటారు. దయచేసి సరైన విచారణ జరిపించండి మహారాజా. ఇద్దరి వాదనలు బలంగానే ఉన్నాయి. ఇద్దరి దగ్గర తాళాలు ఉన్నాయి. ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. సరైన సాక్ష్యం లేకుండా నేను ఒకరిని నిందితుడిగా ఎలా ప్రకటించగలను? ఎవరిని శిక్షించినా అది ధర్మం తప్పుతుంది. ఈ చిక్కుముడిని ఎలా విప్పాలి? మహారాజు అలా ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న మహారాణి మనస్విని తన చేతిలో ఉన్న పలకపై వేగంగా ఏదో రాస్తుంది.
రాసిన తర్వాత సభ అందరి దృష్టి తన వైపు మళ్లేలాగా తన కాలి అందెలను గట్టిగా నేలకేసి తడుతుంది. అందరూ ఆశ్చర్యంగా రాణి వైపు చూస్తారు. ఆమె తన పలకను రాజుగారికి చూపిస్తుంది. మహారాజా, మీరు అనుమతిస్తే ఈ సూర్యకిరణ్ వజ్రాల హారం దొంగతనాన్ని నేను విచారిస్తాను. దొంగను ఈ రోజే ఈ సభలోనే పట్టి చూపిస్తాను. మహారాజా, ఏమిటిది? ఒక మూగరాని విచారణ చెయ్యటమా? సభలో అందరినీ ప్రశ్నించి వాదనలు విని తీర్పు చెప్పాల్సిన స్థానంలో మాటలు రాని రాణిగారు ఎలా న్యాయం చేయగలరు? ఇది సభా మర్యాదలకు విరుద్ధం ప్రభూ. మహామంత్రి గారు, సభా మర్యాదలు నాకంటే మీకు ఎక్కువ తెలుసా? రాణిగారికి పెదవుల మీద మాట లేదు కాని పలక మీద అక్షరం ఉంది. ఆమె అక్షరమే ఆమె గొంతు. నా రాణి అడిగిన తరువాత ఆమెకు ఈ అవకాశం ఇవ్వడం నా ధర్మం. మనస్విని, ఈ విచారణ ఇక నీ చేతుల్లోనే ఉంది. నీ పలక మీద నువ్వు ఏమి రాస్తే దాన్ని నేను శాసనంగా చదువుతాను. ముందుకు సాగు. మహారాణి మనస్విని ముఖంలో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆమె ఇద్దరు నిందితులను, ధనుంజయ మరియు విశ్వనాథులను నిశితంగా గమనిస్తుంది. ఇద్దరి కళ్లల్లోనూ భయం ఉంది. ఆమె వెంటనే తన పలక మీద సుదీర్ఘంగా ఒక సందేశం రాసి మహారాజు చేతికి ఇస్తుంది. సభాసదులారా, ఇద్దరు నిందితుల వాదనలు నేను విన్నాను. దొంగతనం జరిగిందన్న వార్త నా చెవిన పడగానే నేను వెంటనే నా ఆంతరంగిక గుడాచారులను రహస్యంగా వీరిద్దరిళ్ల మీదకు పంపించాను. వాళ్లు అత్యంత వేగంగా గాలించి ఇప్పుడే నా దగ్గరకు ఒక రహస్య సందేశాన్ని పంపారు. గుడాచారుల మా ఇళ్లల్లో సోదాలా? అవును ధనుంజయ గారు, నా గుడాచారులు సోదాలు ముగించుకుని ఇప్పుడే నాకు కబురు పంపారు. వారు ఆ సూర్యకిరణ్ వజ్రాల హారాన్ని విజయవంతంగా కనుక్కున్నారు. దొంగ ఆ హారాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఇంటి పెరట్లో ఉన్న ఒక పెద్ద మట్టి కుండలో దాచి దానిపైన మురికి బట్టలు కప్పి ఉంచాడు. కాని నా గుడాచారుల కళ్ళు కప్పలేకపోయాడు. ఆ హారం సురక్షితంగా దొరికింది. ఆ మాట వినగానే సభలో ఉన్న అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మహామంత్రి కూడా సంతోషిస్తాడు. కానీ రాణి మనస్విని ముఖంలో మాత్రం ఒక చిన్న వ్యంగ్యమైన చిరునవ్వుంటుంది. ఆమె వెంటనే పలక మీద ఇంకొక వాక్యం రాసి రాజుకి ఇస్తుంది. హారమైతే దొరికింది కాని ఒక ఘోరం జరిగింది. దొంగ ఆ హారాన్ని దాచిన ఆ మట్టి కుండలో పొరపాటున ఆమ్లం ఉంది. ఆ ఆమ్లం దెబ్బకు హారంలో ఉన్న అత్యంత విలువైన వజ్రాలన్నీ పూర్తిగా కరిగిపోయాయి, నాశనమైపోయాయి. మన రాజ్యపు వారసత్వ సంపద ఇప్పుడు కేవలం ఒక పనికిరాని నల్లటి ముద్దగా మారిపోయింది. ఆ దొంగ ఎవరో ఇంకా నా గుడాచారులు చెప్పలేదు. కాని ఆ హారం నాశనమైపోవడం మన రాజ్యానికి తీరన లోటు. ఈ ప్రకటన వినగానే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంటుంది. ఇది రాణి మనస్విని ఆడిన అత్యంత పదునైన మానసిక నాటకం. నిజానికి ఆమె ఏ గూఢాచారులను పంపలేదు, ఏ హారం దొరకలేదు, ఆమ్లంలో కరిగిపోలేదు. కాని దొంగ గుండెల్లో భయం పుట్టించటానికి, వాడి నోటితోనే నిజం కక్కించడానికి ఆమె వేసిన గొప్ప వల ఇది. రాణి వేసిన ఈ మానసిక వలలో ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా చిక్కుకుంటారని ఆమెకు తెలుసు. అయ్యో మహారాజా, ఎంతటి ఘోరం జరిగిపోయిందయ్యా! ఆ వజ్రాల హారం మా తాతల నాటి చేతి వృత్తికి ప్రాణం దొర. దాన్ని చేయడానికి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా కష్టపడ్డారు. ఆ వజ్రాలు కరిగిపోయాయి. మన రాజ్యపు ప్రతిష్ట కాలిపోయిందా? ఆ దొంగకు ఎంత గర్వం తొర! అంతటి అపురూపమైన కలను ఆమ్లంలో వేసి నాశనం చేయటానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? వాడిని వదిలిపెట్టకండి మహారాజా. విశ్వనాథ్ బాధలో కేవలం ఒక కళాకారుడి ఆవేదన, రాజసంపద పోయింది అన్న దుఃఖం మాత్రమే ఉన్నాయి. అతనికి ఆ హారం ఎక్కడ దాచబడిందో, అందులో ఆమ్లం ఉందో లేదో తెలియదు కాబట్టి రాణి మాటల్లో పూర్తిగా నమ్మి బాధపడుతున్నాడు. కాని అసలు దొంగైన కోశాధికారి ధనుంజయ పరిస్థితి వేరుగా ఉంది. అబద్ధం! ఇది పచ్చి అబద్ధం మహారాజా. ఆ వజ్రాలు ఆమ్లంలో ఎలా కరిగిపోతాయి? అది అసాధ్యం. అసాధ్యం ఏమిటి ధనుంజయ? మట్టికుండలో ఆమ్లం ఉంటే కరిగిపోకుండా ఉంటాయా? మట్టికుండ ఎక్కడిది మహారాజా? నేను ఆ హారాన్ని నా పడక గదిలో ఉన్న రహస్య నీలమాలిగలో ఒక సురక్షితమైన ఇనుప పెట్టెలో పెట్టి దానికి 3 తాళాలు వేసి దాచాను ప్రభు. అందులో ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుంది? నా వజ్రాలు అత్యంత భద్రంగా ఉన్నాయి. అవి కరిగిపోవడం అనేది కట్టుకథ. ధనుంజయ నోటి వెంట ఆ మాటలు రాగానే సభలో అందరూ దిగ్భ్రాంతితో నోరెళ్లబెడతారు. తాను ఆడిన నాటకంలో అసలు దొంగ ఎంత సులభంగా చిక్కుకున్నాడో చూసి మహారాణి మనస్విని గర్వంగా నవ్వుతుంది. ధనుంజయకు అప్పుడు అర్థమవుతుంది,
తాను ఆవేశంలో ఎంతటి నిజం కక్కేశానో. అతని కాళ్ల కింద భూమి కదులుతుంది. ఓరి దేవుడా, ధనుంజయ, ఏమి కూశావురా నువ్వు? నీ దొంగతనాన్ని నీ నోటితోనే ఒప్పేసుకున్నావా? దొరికిపోయావురా ద్రోహి! నీ పడక గదిలో ఇనుప పెట్టెలో దాచావా? అంటే ఆహారాన్ని దొంగలించింది నువ్వే అన్నమాట. ఒక అమాయకపు శిల్పి మీద నిందలు వేసి రాజ్యాన్ని మోసం చేయాలనుకున్నావా? సేనాపతి, ఇప్పుడే వెళ్లి ఆ ధనుంజయ ఇంట్లో ఉన్న నేలమాలిగను పగలగొట్టి ఆ సూర్యకిరణ్ హారాన్ని తీసుకురండి. ఆ ద్రోహిని ఇప్పుడే బంధించండి. మహారాజా, నన్ను క్షమించండి. మహారాణి గారు వజ్రాలు కరిగిపోయాయి అనేసరికి నా గుండె ఆగిపోయినట్లయింది ప్రభు. నా ప్రాణానికి పరంగా దాచుకున్న ఆ సంపద నాశనమయ్యిందని తట్టుకోలేక నిజం చెప్పేశాను దొర. మహారాణి గారు ఇంతటి భయంకరమైన వల పన్నుతారని నేను ఊహించలేదు. నన్ను క్షమించండి. క్షమాపణ లేదు ధనుంజయ. రాజ్య సంపదను దోచుకున్నందుకు, ఒక అమాయకుడిని బలి చేయాలనుకున్నందుకు నీకు జీవితకాల కారాగార శిక్ష విధిస్తున్నాను. లాక్కెళ్ళండి వీడిని. సేనాపతి భటులతో కలిసి ధనుంజయను లాక్కొని వెళ్ళిపోతాడు. సభలో ఉన్న ప్రతి ఒక్కరూ మహారాణి మనస్విని బుద్ధిబలానికి చేతులెత్తి నమస్కరిస్తారు. నిమిషాల వ్యవధిలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం తన పలక మీద రాసిన ఒక అబద్ధపు వలతో అసలు దొంగను పట్టుకున్న ఆమె తెలివితేటలకు అందరూ దాసోహమంటారు. చూశారా మహామంత్రి గారు, మీరు ఏ మూగరాణి అయితే న్యాయం చేయలేదని ఎగతాళి చేశారో అదే రాణి ఈరోజు తన మౌనంతోనే ఒక అద్భుతమైన తీర్పును చెప్పింది. కత్తికి ఉండే పదును కంటే బుద్ధికి ఉండే పదును ఎంత గొప్పదో ఈ రోజు నా మనస్విని నిరూపించింది. నన్ను క్షమించండి మహారాజా. నేను మహారాణి గారిని తప్పుగా అంచనా వేశాను. పెదవులు పలకకపోయినా ఆమె మనసులో ఉన్న న్యాయం, ఆమె బుద్ధిలో ఉన్న వివేకం ఈ ప్రపంచంలో ఎవరికీ తీసిపోవు ప్రభు. మహారాణి గారు, మీ తీర్పుకు ఈ కుటిలాక్షుడి శతకోటి ప్రణామములు. మహారాణి మనస్విని చిరునవ్వుతో తన పలక మీద చివరిగా ఒక వాక్యం రాసి రాజుగారికి ఇస్తుంది. మాటలు పెదవుల నుండి వస్తాయి, వాటితో అబద్ధాలు కూడా చెప్పవచ్చు. కానీ న్యాయం మనసు నుండి వస్తుంది. అది ఎప్పుడూ సత్యాన్నే గెలిపిస్తుంది. మౌనం ఎప్పుడూ బలహీనత కాదు, అది బుద్ధిమంతుల ఆయుధం. సబంతా జయ జయ ద్వారాలతో మారంరోకిపోతుంది. అమాయకుడైన శిల్పి విశ్వనాథుకు మహారాజు గొప్ప బహుమతులిచ్చి సత్కరిస్తాడు. ధనుంజయ కారాగారం పాలవుతాడు. ఒక మూగరాణి తన అపారమైన తెలివితేటలతో మౌనంగానే చెప్పిన ఈ అద్భుతమైన తీర్పు ప్రతాపగిరి సామ్రాజ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.